మనకు చాలాసార్లు అలసటగా మన లైఫ్పై మనకు ఎటువంటి హోప్ లేనట్టుగా ఎంత కష్టపడుతున్నా లైఫ్ ముందుకెళ్ళినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా ఎలానే ఫీల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఈరోజు మనం ఈ వీడియోలో నోఫాప్ వెనుకున్న సైన్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు దీన్ని ఎందుకు ఫాలో అవ్వాలి, దీనివల్ల మన మైండ్ అండ్ బాడీపై ఏ విధమైన ఎఫెక్ట్ పడుతుందో ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మన లైఫ్లో జరిగే చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి రీజన్ ఏంటంటే డోపమైన్ అనేది మీ మైండ్లో ఉండే ఒక ఇంపార్టెంట్ కెమికల్. ఇది మీరు ఏదైనా పని చేసినప్పుడు కానీ, మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు కానీ ఆ టైంలో ఈ హార్మోన్ అనేది మీ మైండ్లో రిలీజ్ అయ్యి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడానికి మీకు సహాయపడుతుంది. కానీ మీరు ఈ పోర్న్ అండ్ మాస్టర్బేషన్కి అలవాటు పడడం వల్ల మీ మైండ్లో ఈ హార్మోన్ అనేది నార్మల్ కంటే చాలా ఎక్కువ మొత్తంలో, అంటే నార్మల్గా ఎక్స్ అమౌంట్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మీరు వీటిని చూస్తూ ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల మీ మైండ్లో 10x అమౌంట్ ఆఫ్ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. దీనివల్ల మీరు నార్మల్ కంటే చాలా ఎక్కువ మొత్తంలో సంతృప్తికి లోనవుతున్నారు. ఇలా ఎక్కువ మొత్తంలో డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల మీరు దీనికి అడిక్ట్ అయిపోతారు. మీకు చిన్న చిన్న విషయాలు అనేవి మీకంతలా ఆనందాన్ని ఇవ్వవు. ఇలా మీరు కూడా ఫీల్ అవుతున్నట్లయితే మీ మైండ్ మీకు తెలియకుండానే డీసెన్సిటైజేషన్ అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుందని గుర్తుంచుకోండి. ఈ నోఫాప్ అనేది మిమ్మల్ని ప్రాబ్లం నుండి బయటకు తీసుకొచ్చి మీ బ్రెయిన్ని చాలా స్ట్రాంగ్గా మారుస్తుంది. ఈ ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు ఈ నోఫాప్ని ఫాలో అవ్వడం వల్ల ఇది మీ మైండ్ని రీసెట్ చేసి మీ బ్రెయిన్కి విశ్రాంతిని కలగజేస్తుంది. మనకు చాలాసార్లు శారీరకంగా చాలా త్వరగా అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రతిసారి మీరు ఎజాక్యులేషన్ చేసినప్పుడు మీ బాడీ చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కోల్పోతుందని గుర్తుంచుకోండి. అందులో జింక్, ప్రోటీన్స్ అలాగే చాలా ముఖ్యమైన పోషకాలు అనేవి ఉంటాయి. మీరు హెల్తీగా చాలా ఎనర్జెటిక్గా ఉండడానికి మీ బాడీకి ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు నోఫాప్ ఫాలో అవ్వడం వల్ల మీ బాడీ ఈ న్యూట్రియంట్స్ అన్నింటినీ చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకొని మీ ఎనర్జీ లెవెల్స్ని చాలా స్ట్రాంగ్గా మారుస్తుంది. ఈ కారణం వల్లే ఈ నోఫాప్ని ఫాలో అయ్యేవారు చాలామంది చాలా తక్కువగా అలసిపోతూ చాలా ఎనర్జెటిక్గా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ నోఫాప్ వల్ల మీ సోషల్ లైఫ్పై కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. అదేంటంటే మీరు ఈ పోర్న్ అండ్ మాస్టర్బేషన్కి అడిక్ట్ కావడం వల్ల మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తూ ఎక్కువగా ఎవరితోనూ కలవాలనిపించదు, మాట్లాడాలని అనిపించదు. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. మీరు ఈ నోఫాప్ని ఫాలో అవ్వడం వల్ల ఈ నోఫాప్ అనేది మీకు న్యాచురల్గా ఆనందాన్ని కలిగేలా చేస్తుంది. మీరు చాలా కాన్ఫిడెంట్గా మీ చుట్టూ ఉన్న వారితో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం మొదలెడతారు. మీరు ఈ నోఫాప్ జర్నీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మీ ఫోకస్ అనేది కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యి రిలాక్స్ లాంటివి జరగవచ్చు. ఆ టైంలో మీపై మీరు కోపం తెచ్చుకోకండి. ఆ రిలాక్స్కి కారణం ఏంటి అని దాన్ని ఒక గుణపాఠంగా తీసుకొని అందులో నుండి నేర్చుకొని మీ జర్నీని మరింత బలంగా మొదలు పెట్టండి. మీరు ఇది గమనించారా? ఈ నోఫాప్ ఫాలో అవ్వడం వల్ల మీ ఫేస్లో గ్లో రావడం, మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగడం, మీ ఎనర్జీ లెవెల్స్ పైకి అవ్వడం వల్ల మీరు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవ్వడం మొదలెడతారు. మీ స్కిన్ కూడా చాలా హెల్తీగా మారుతుంది. ఇవన్నీ జరిగాక ఆటోమేటికల్లీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా పీక్స్లోకి వెళ్ళిపోతాయి. మీరు చాలా కాన్ఫిడెంట్గా మారుతారు. చివరిగా ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ నోఫాప్ అనేది మీ జీవితాన్ని సరికొత్త మార్గంలోకి తీసుకెళ్తుంది. ఇది మీ మైండ్, బాడీ అలాగే మీ కంప్లీట్ లైఫ్ స్టైల్ని మార్చే శక్తి ఈ నోఫాప్కి ఉందని గుర్తుంచుకోండి. ఈ జర్నీ అంత ఈజీ కాదు, కానీ ఇదొక అద్భుతం. సో ఈ వీడియో ఇక్కడ వరకు అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.